భార్యలు తప్పుడు 498 కేసు పెట్టినప్పుడు భర్తలు వాటి నుండి ఎలా బయటపడాలి, వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోవాలి? చాలా మంచి క్వశ్చన్ అడిగాము. చాలామంది భర్తలు ఇవాళ టెన్షన్కి వస్తున్నారు, డిప్రెషన్కి వెళ్తున్నారు. బికాజ్ వాళ్ళ మీద భార్యలు తప్పుడు 498A కేసులు పెడతారు. అసలు 498A అంటే ఏంటి? 498A అంటే అసలు పెట్టింది ఇప్పుడు చేంజ్ అయింది ఆ సెక్షన్ కూడా. ఐపీసీలో దాన్ని 498A అనేవాళ్ళు, బిఎన్ఎస్లో మారింది అది. అయితే చాలామంది ఇట్లాంటి తప్పుడు సెక్షన్స్ ఎందుకు పెడతారంటే ఇష్టం లేకుండా ఆ అబ్బాయితో పేరెంట్స్ వల్ల పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా విడిపోతానికి లేకపోతే ఇంకా భర్తని ఏదో ఒక రకంగా దూరం చేసుకుంటానికి ఈ తప్పుడు 498A కేసులు పెడతాం జరుగుతుంది. క్రూయాలిటీ కింద ఎప్పుడైతే మిమ్మల్ని మీరు మ్యారేజ్ అయ్యి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ సరిగ్గా చూసుకున్నప్పుడు పెట్టే కేసు 498A. దీన్ని వీళ్ళు ఈ రకంగా క్రూయాలిటీ కింద మార్చుకొని ఈ రకంగా ఫాల్స్ అలిగేషన్స్ పెట్టి 498A వేస్తారు. భర్తలు అలాంటప్పుడు భయపడి డిప్రెషన్కి వెళ్లకుండా మీ తప్పేం లేకుండా ఏమో ఫాల్స్ కనుక వేస్తే ఖచ్చితంగా దీనికి ఏం ఎవిడెన్స్ లేదు, ఇది ఫాల్స్ కేసు అని చెప్పి హైకోర్టుకి వెళ్ళి క్వాష్ చేసి ఆ కేసుని కొట్టేయచ్చు. ఇది చాలా మందికి తెలియక చాలా మంది డిప్రెషన్లోకి వెళ్తాం జరుగుతుంది. అస్సలు డిప్రెషన్కి లేకపోతే భయపడే అవసరమే లేదు. మీ తప్పు లేనప్పుడు ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్ళి ఈ కేసుని కొట్టేయచ్చు.